రైట్. రవికృష్ణ గారు అదే మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పేసి లీడర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి అవ్వచ్చు, షాదీ ముబారక్ అవ్వచ్చు, లేకపోతే రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి పథకాలు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఈ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా పింఛన్ తీసుకోవాలి. ఆ పింఛన్దారులను కూడా యొక్క మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు ఇవన్నీ వర్తిస్తాయి. ఈ మెంబర్షిప్ కనుక తీసుకోకపోతే మాత్రం ఇవన్నీ పథకాలు రావని చెప్తుంటే వాళ్ళు బెంబేలెత్తిపోయే పరిస్థితి. వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఈ పార్టీ పరంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా, ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు. వాళ్ళు పార్టీ పైన ప్రమాణం చేయరు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఆ రాష్ట్రము లేక ఆ దేశము వాళ్ళ జ్యూరిస్డిక్షన్, వాళ్ళ పరిధిలో ఆ ప్రజలకు నిజాయితీగా పనిచేస్తాము అని చెప్పి ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం పైన పదవి తీసుకుంటారు. అట్లా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒకవేళ ఎక్కడైనా ఇలా వ్యాఖ్యానించుంటే, పార్టీ సభ్యత్వం వస్తేనే మీకు ప్రభుత్వ పథకాలు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింటే తప్పకుండా మనం కోర్టుకు వెళ్ళొచ్చండి. దీనిపైన వాళ్ళని అనర్హులుగా ప్రకటించడానికి మనం ప్రయత్నాలు చేయొచ్చు. అది చాలా దుర్మార్గమైన చర్య. ఇది వాళ్ళ సొంత సొత్తు కాదు, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళని చట్టసభలకు పంపించింది ప్రజల వెల్ఫేర్ కోసం, వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం కాదు. ఇది రాచరిక పాలనలో లేం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ఎన్నుకోబడ్డ ఏ ప్రతినిధి అయినా సరే, ఎమ్మెల్యే గాని ఎంపీ గాని, వాళ్ళు ప్రమాణం చేసేది రాజ్యాంగం పైన. ఒకవేళ వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాను అని చెప్పి ఎక్కడైనా రికార్డెడ్ స్టేట్మెంట్ ఉన్నా, లేక ఎక్కడైనా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా, మనం కోర్టును అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది, మనకి ఈ ఫ్రీ అనే తాయిలాలు మొదటి నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, మొట్టమొదట పార్టీ దగ్గర నుంచి ఈ రోజు వరకు గ్రూపులను బట్టి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా యునైటెడ్ బై నేమ్ ఇండియన్స్, డివైడెడ్ బై మెనీ రీజన్స్ అండ్ మెనీ క్యాస్ట్ అండ్ మెనీ థింగ్స్, దెర్ ఆర్ మెనీ గ్రూప్స్. మనము యునైటెడ్ గా లేము కాబట్టే ఇబ్బంది రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. గౌడ సంఘం అని ఒకటి, ఎస్టీ సంఘం అని ఒకటి, బ్రాహ్మణ సంఘం అని ఒకటి, రెడ్లకు ఒక సంఘము, ఇట్లా సంఘాలుగా విడగొట్టేసి ఎవరి దగ్గర ఎక్కువ మెజారిటీ ఉంటే ఆ రోజు ఆ వాగ్దానం చేయడం. అసలు వాళ్ళు ఇస్తాము అన్నది ఎవరి సొమ్ము అండి? మన సొమ్ము, మనది, ప్రజల ఆస్తి. ఇప్పుడు 3 ఎకరాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ దానం అనేది వినోబా భావే దగ్గర నుంచి మొదలైంది, భూదానం అనేది. అప్పట్లో భూస్వాములు ఉండేవాళ్ళు, 1000 ఎకరాలు 100 ఎకరాలు గుత్తాధిపత్యంగా ఒకరి దగ్గర ఉండేది. ఈ మన ఎస్సీ ఎస్టీలు కానీ, తర్వాత మిగతా వాళ్ళు కానీ అందరినీ అణగదొక్కబడ్డారు. అప్పుడు ఇచ్చారు, ఒక వాస్తవం ఉంది. ఇప్పుడు పరిస్థితులు, జనరేషన్, చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా మొదటి 10 సంవత్సరాలు రిజర్వేషన్లు అమలు చేసి దాని పరిస్థితిని బట్టి దాన్ని మార్చొచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దానిపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పొలిటికల్ పార్టీస్ ఇచ్చారు. కానీ మన పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అభివృద్ధి చెందకుండా చేసి ఈ రోజు కూడా అదే గులాంగిరికి వాళ్ళని చేస్తున్నారు. మీకు ఇస్తాం, ఎవరబ్బ సొమ్ము ఇస్తారండి? మా సొమ్ము, అది ప్రజల సొమ్ము. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. రాజరికంలో లేం మనము. ఎవరికి ఎవరు దానం చేస్తారు? పెద్ద పెద్ద ప్రగల్భాలు, మేము అది దానం చేస్తాం, మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ప్రజా సొమ్ము, ప్రజాధనం. మీరు అభివృద్ధికి కృషి చేయండి, డెవలప్మెంట్ కృషి చేయండి. ఇప్పుడు క్యాపిటల్ లేక నిరుద్యోగ యువత ఏదైనా వ్యాపారం చేసుకుందామన్నా చేయలేని పరిస్థితి. వృత్తి విద్య నైపుణ్యం లేదు. ఎంఎస్ఎంఈ ఉంది, ఏం చేస్తుంది? ఇండస్ట్రీ ఏం? ఎంఎస్ఎంఈ అసలు వ్యవస్థ ఒక డిపార్ట్మెంట్ గా, ఒక మినిస్ట్రీగా ఏం పని చేస్తుంది? బ్యాంకులు ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉద్యోగాలు, లోన్స్ ఇచ్చాయి? ఇవన్నీ మీకు ముఖ్యం కాదు. మనం ట్యాక్స్ పేయర్స్ పర్సంటేజ్ పెంచాలి. మనకి సిగ్గు చేయటండి, 73 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఈ రోజు కూడా 1.5% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ పేయింగ్ taxes. Is it not failure of the leaders? I'm straight away asking. ఎందుకు ఈ రోజు కూడా 73 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీల జీవన విధానంలో అభివృద్ధిని మనం ఎందుకు తీసుకురాలేకపోయాం? ఈ రోజు కూడా వాళ్ళని మనమే చెప్తున్నాం, లేదు మీరు ఇది ఉన్నారు, నేను మీకు దానం చేస్తాను. Who the hell are you to donate first of all? Why can't you take steps to improve their living standard? Are you not fit for it? ఒకటే ఇండస్ట్రీని పట్టుకుంటామండి అంటే ఐటీ కనిపించిందంటే ఐటీ. చంద్రబాబు నాయుడు గారు అదే పని చేశారు. ఒక్క ఐటీ తప్ప మిగతా ఇండస్ట్రీయే లేనట్టు. ఈ రోజు ఏది కావాలన్నా ఇంపోర్ట్లు చేసుకునే పరిస్థితి మనకి.
మెడికల్ వెంటిలేటర్స్ షార్టేజ్ వచ్చింది కోవిడ్ లో, వెంటిలేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరగదండి? మన దగ్గర టెక్నికల్ చదువుకున్న వాళ్ళు లేరా? బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు లేరా? వాళ్ళకి ట్రైనింగ్ దానిపైన ఇవ్వలేరా? వ్యాపారం పెట్టుకోవడానికి క్యాపిటల్ నేర్పరచలేరా? ఇదంతా ప్రజాస్వామ్యమే కదా. ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున వ్యాపారం చేస్తే వచ్చిన ట్యాక్సుల పైన మీకు ప్రభుత్వం ఇంకా ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వాలు ఎప్పుడైనా ట్యాక్స్ రెవెన్యూ పైన ఆధారపడతాయి తప్ప వ్యాపారాలు చేసి ఆధారపడవు. ప్రభుత్వ రంగ సంస్థలు లాస్ కి బ్యూరోక్రాట్స్ కరప్షన్ అండ్ పొలిటికల్ కరప్షన్, దీస్ ఆర్ ద టూ మెయిన్ రీజన్స్. దట్ ఈస్ ద రీజన్ వై వి ఫెయిల్ టుడే ఇన్ 73 years. రైట్. రవికృష్ణ గారు మీట్లో ఉన్నారు. అంటే దాదాపు 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం, అంటే ఈ యొక్క మరో 50,000 పోస్టులు కూడా భర్తీ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశంలో అంటే ఒక మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి అంశాల మీద ప్రతిపక్షాలు దుమారం రేగాయి. నిన్న కూడా హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఇంకా ఒక 1.34 లక్షలు అంటే 1,34,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్తున్నారు. అంటే ఇవి అన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఒక పక్కేమో ఉద్యోగుల వయోపరిమితి పెంచుతాం అని చెప్పేసి చెప్పటం, మరో పక్కేమో ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసామంటాయి. ఇవి ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా, లేకపోతే భర్తీ చేసే ఆలోచన నిజంగా ప్రభుత్వానికి ఉందనుకోవచ్చా, ఆ చిత్తశుద్ధి చూపించేటటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలండి. ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి చెప్తున్నారు, వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ విద్యా వాలంటీర్ల సంగతి ఏంటండి? అసలు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన ఏరియా ఏంటంటే విద్యారంగం, వైద్య రంగం. ఈ రెండిట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఇవన్నీ కూడా దీంట్లో విద్యారంగం ప్రైవేటైజేషన్ వల్ల మనం చాలా నష్టపోతున్నాం. విద్య అనేది మన ప్రాథమిక హక్కు. ఒకటి అంటే రవికృష్ణ గారు ఒక విషయం, ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యానించారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు అయిపోద్ది, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఉద్యోగాలన్నీ మనకే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటే సరిపోతుంది, ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తాం అని చెప్పారు. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి ఉద్యోగ వేతనం కల్పిస్తామని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమకారుడు అయినటువంటి కేసీఆర్ గారే వ్యాఖ్యానించారు. సార్, మనకి ఫస్ట్ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేది ప్రభుత్వానికి అవగాహన ఉందా? ప్రతి సంవత్సరం ఎంతమంది కొత్తగా ఉద్యోగాల కోసం తయారయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అవగాహన ఉందా? ఉన్న పోస్టులు ఎన్ని, మనం ఇస్తామన్నది ఎంతమందికి ఇస్తాము, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయండి అప్రాక్సిమేట్ గా మనం వేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఒక 2 లక్షలు అనుకుందాం. మనం ప్రస్తుతం ఒక పాత లెక్కల ఒక 5-6 సంవత్సరాల క్రితం లెక్క తీసుకున్నా సరే మినిమం 25 లక్షల మంది మనము నిరుద్యోగులు ఉన్నారు. ఈ 25 లక్షల మంది నిరుద్యోగుల్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వము, ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనే మేము పని చేయగలము, వేరే దాంట్లో చెయ్యము అని ఒకవేళ ప్రజలు డిసైడ్ అయితే, ఈ విషయం నేను చెప్పేది, మీరు విద్యా రంగంలో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి భర్తీ చేయండి, లేదా వైద్య రంగంలో భర్తీ చేయండి, లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో భర్తీ చేయండి, లేదా పోలీస్ వ్యవస్థలో భర్తీ చేయండి. ఇటువంటివి ఇది ప్రజల పాలనకు సంబంధించిన ఏరియా, ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా. విద్యారంగాన్నేమో మొత్తం సర్వనాశనం చేశారు, ప్రైవేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సరే స్టాండర్డ్స్ అనేవి జీరో. ఈ రోజు ప్రజలు ప్రైవేట్ కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారంటే, ప్రభుత్వ కళాశాలలో ఒక సరైన నాణ్యమైన విద్య మనకు దొరుకుతుందంటే. ప్రైవేట్ కాలేజీల్లో ఒకవేళ స్టాండర్డ్ ఇది గవర్నమెంట్ కాలేజీలో ఒకవేళ స్టాండర్డ్ విద్య ఉంది అంటే ప్రైవేట్ కాలేజీకి లక్షల రూపాయలు చెల్లించి ఎందుకు వెళ్తారండి? మీరు ఇంప్రూవ్ చేయాల్సిన ఏరియా అది. ప్రభుత్వం ఉన్నది వ్యాపారాలు చేయడానికి కాదు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు. ఇది సాధ్యమయ్యే ఇది ఈ ఫ్రీ అనే తాయిలము ఇది వాడి వాళ్ళ ఎలక్షన్ లో గెలవడానికి కోసం వాడేది తప్ప ఇంకోటి లేదు. ఇంకొకటి, ప్రభుత్వ పథకాలు మా పార్టీలో జాయిన్ అయితేనే ఇస్తాము అనేది ఎవిడెన్స్ ఉంటే మాత్రం మనం కోర్టుకు వెళ్ళొచ్చండి. కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ కి మనం ట్రై చేయొచ్చు, మనకు పూర్తి అధికారం ఉంది. వాళ్ళు ప్రమాణం చేసేది వాళ్ళ పార్టీ మీద కాదు, వాళ్ళు ప్రమాణం చేసేది రాజ్యాంగం మీద. అలా చెప్పడం వల్ల రాజ్యాంగాన్ని అవమానించడంతో సమానము, అవమానించినట్టే. అలా చెప్పినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించండి, తప్పకుండా నేను కోర్టును అప్రోచ్ అవుతాను. ఇది ఒకటి. రెండోది, ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఆంధ్ర దోపిడీ, ఇవన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం చేసిన వ్యాఖ్యలు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదండి.
ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. రాజకీయాల్లో పోస్టులు కావాలి, రాజకీయాల్లో వాళ్ళకు ఉద్యోగాలు తక్కువైనాయి కాబట్టి రాష్ట్రాన్ని డివైడ్ అండ్ రూల్ అని చెప్పి తీసుకుని వచ్చి విడగొట్టారు తప్ప దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏ మాత్రం లేదు. అది 7.5 సంవత్సరాల్లో లైవ్ నిదర్శనం. అది ఏం మారినాయండి మీ పరిస్థితుల్లో నాకు ఒకటి చెప్పండి. ఆంధ్ర దోపిడీ అని మాట్లాడారు. ఏం దోపిడీ జరిగింది? ఇప్పుడు ఏం జరగట్లేదు దోపిడీ. మీకు ఏమైనా చేంజ్ ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకొకటి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఒక ప్రజాప్రతినిధి ఏదైనా ఒక పదవికి పోటీ చేస్తున్నప్పుడు తను ఇచ్చే 4,000 5,000 తీసుకొని ఓటు వేయడమో, లేక ఏదైనా ఆశ చూపిస్తే ఓటు వేయడమో ఇటువంటివి మానుకోవాలి. మీరు స్వతహాగా ఆత్మవిమర్శ చేసుకొని ఎవరు నిజంగా ప్రజల కోసం పని చేస్తారు అని, ఇప్పుడు ఎవరైనా ఇస్తాము అంటే అది మీ డబ్బు అని మీరు గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళ జేబులో. వాళ్ళు అప్పుడు ఎలక్షన్ అప్పుడే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే 25 కోట్లు కావాలి, ఒక ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే 50 కోట్లు కావాలి. మళ్ళీ అది రికవరీ చేయడానికి మన మీదనే భారం. మనమే ఇప్పుడు రేపు పొద్దున మీకేదైనా మీ భూమిని ఎవడన్నా కబ్జా చేస్తేనో, మీ భూమి రికార్డులు మారిపోతానో మీరు రెవెన్యూ దగ్గరికి వెళ్ళండి, మీకు వచ్చే ఆన్సర్ అక్కడ తెలుస్తుంది. మీరు వేసిన ఓటు విలువ, మీ ఓటు విలువని తెలుసుకొని ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి, సరైన పార్టీలను ఎన్నుకోండి. లేదంటే వెంటనే బుద్ధి చెప్పండి. వన్ సైడెడ్ ఓటు అనేది మీరు ఎప్పుడైతే అవలంబిస్తారో, తెలంగాణ ప్రజలు 7.5 సంవత్సరాల్లో బాగా చావు దెబ్బలు తిని కోలుకొని ఇప్పుడు ప్రతిపక్షానికి దుబ్బాకలో అవకాశం ఇచ్చారు. సేమ్ హెచ్ఎంసీలో రిపీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలే గెలుస్తాయి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడను, కానీ అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా గెలవదు. ఇది కన్ఫర్మ్ గా చెప్పగలరు. దానికి కారణం వాళ్ళ వ్యతిరేక విధానాలు, వాళ్ళ నియంతృత్వ పోకడ, వాళ్ళ రాచరికపు పోకడ, ఇవి కారణాలు. ఎప్పుడైనా ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. పూర్తి స్థాయిలో అది ఎలా, ఏం చేస్తే ఏ పద్ధతుల్లో మనం భర్తీ చేయొచ్చు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ పడుతుంది, ఆ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పి వాళ్ళ జీవితం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత. మన దగ్గర యువత ఉన్నది, మనం చేయగలిగినవి చాలా ఉన్నాయి, మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. మీ ఎంఎస్ఎంఈ వాళ్ళకి డిపార్ట్మెంట్ ని మేల్కొల్పండి. నిద్రపోతున్నారు వాళ్ళు, అవినీతితో కూరుకుపోయి ఉన్నారు. మీరు వాళ్ళ నిద్ర నుంచి లేపి యువతకి సరైన వొకేషనల్ కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న ఏరియాస్ లో వ్యాపారం పెట్టుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీతో మీరు వాళ్ళకి లోన్స్ ఇప్పించండి. మీరు 3,016 రూపాయలు మీరు ఇచ్చే బిచ్చం కాదు, అది ఎవరి డబ్బు? అది మా డబ్బు, మా ట్యాక్స్ పేయర్స్ డబ్బు. వాళ్ళేం బిచ్చపోళ్ళు కాదు. మీరు 3,016 రూపాయలు ఇస్తే తీసుకొని ఇంట్లో కూర్చొని 3,016తో జీవితం గడపడానికి. ఈ రోజు కనీసము ఒక 50,000కు తక్కువ జీతం వచ్చే వాళ్ళు బతికే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉంది. సరైన ఒక గౌరవప్రదమైన జీవితం బతకడానికి వీలు లేకుండా ఖర్చులు ఉన్నాయి బయట. మీరు అటువంటిది 3,016 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తున్నామని చెప్పి ఒకవేళ నిజంగా మీరు ఇచ్చినా అది ఎంత ఖర్చు అవుద్దండి? ఎన్ని లక్షలు, ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుద్ది? అదే మీరు ఒక కార్పస్ ఫండ్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేసి దానిపైన నిరుద్యోగ యువతకి లోన్స్ ఇచ్చి వాళ్ళకి మీ గ్యారంటీతో, ఆ ఫండ్ గ్యారంటీతో లోన్స్ ఇవ్వండి. వాళ్ళకి నైపుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యాపారం పెట్టుకునేటట్టు ప్రోత్సహించండి. వాళ్ళని పైకి తీసుకురండి. వాళ్ళతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే మీరు సంక్షేమ పథకాలపైన ఉపయోగించవచ్చు. పథకాలు అంటే షాదీ ముబారక్, పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తా, ఇచ్చేస్తే డబ్బులు ఇస్తా అని కాదు. వాళ్ళకి కావాల్సింది సంపాదన. ఇప్పుడు మహబూబ్ నగర్ లో మొన్న ఒక పేపర్ లో ఒక న్యూస్ ఛానల్లో ఒక రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే, తను చెప్పడం చూశానండి. తను లాక్డౌన్ లో ఈ కోవిడ్ వల్ల ఉద్యోగాలు పోయాయి, తల్లిదండ్రులకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి లేదు. చిన్న పిల్లల్ని చిన్న కిరాణా షాపుల్లో, తర్వాత కేఫ్లలో పనికి పెట్టారు వాళ్ళు. ఆ లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేసి ఆ షాప్ ఓనర్ల పైన, వాళ్ళ పైన, పేరెంట్స్ పైన కేసులు బుక్ చేసింది. ఆయన ఏమంటారంటే, అయ్యా మీరు కరెక్టే, పిల్లల్ని పనికి పంపించద్దు, మాకు ఉద్యోగాలు లేవు, తినడానికి ఇంట్లో తిండి లేదు, ఏం చేయమంటారు? మమ్మల్ని బతకడానికి అది నా బేసిక్ హక్కు. అది మీరు అలా చేశారు, కరెక్టే, మంచిదే, పిల్లల్ని పనికి పంపియం, మాకు ఉద్యోగాలు కల్పించండి. మాకు ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఉద్యోగాలు అంటే వాళ్ళు బతకడానికి ఏ విధంగా ఏ పని చేస్తే బతకగలరో, లేదా వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పించి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి ఆ వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడం, పెంచడానికి ప్రయత్నించాలి.